హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి కొత్త కొత్త వెరైటీ స్నాక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇవాళ మీకు ఒక సూపర్ క్రిస్పీ అండ్ స్పైసీ స్నాక్ రెసిపీ గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే హైజీనిక్‌గా, సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి బాయిలింగ్‌కి సరిపడినంత వాటర్ వేసి, ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం తీసేసి వీటిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కార్న్ ఫ్లోర్ అండ్ మైదా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని కొంచెం చల్లుకొని పిండి మొత్తం ఆ పీసెస్‌కి బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం బైండ్ చేసి ఉంచుకున్నటువంటి గోబీ పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మంచూరియాని తయారు చేసుకోవడం కోసం వేరే ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్‌ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆనియన్స్‌ని, క్యాప్సికమ్‌ని ఈ విధంగా క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లీ సాస్, అలానే టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్‌ని వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం వేరే ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ కూడా వేసి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసి ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్‌ని యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి గోబీ పీసెస్‌ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసి కొంచెం దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక క్రిస్పీ అండ్ క్రంచీ ఆలూ స్నాక్ని చూసేద్దాం. ఈ స్నాక్ పిల్లలకి బాగా నచ్చుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి 3 మీడియం సైజ్ ఉన్నటువంటి ఆలుగడ్డను తీసుకొని వాటికి ఈ విధంగా కట్స్ పెట్టుకొని సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి ఆలుగడ్డని మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు మంచిగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి చల్లారిన తర్వాత పొట్టు మొత్తాన్ని నీట్గా తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఏదైనా గ్రేటర్తో ఆలుగడ్డని తురుముకోవాలి, లేదంటే ఫోర్క్‌తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఆలూని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత
దీనిలోకి సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం, ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ మంచిగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కూడా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న సైజ్ బాల్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని బాల్స్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పొటాటో బాల్స్ ని వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ ని వేసిన వెంటనే మిక్స్ చేయకూడదండి, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కదిపించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ ఆలూ స్నాక్ రెడీ అయిపోయినట్లే అండి. సో చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోటీన్స్, ఫైబర్, టేస్ట్ అన్నీ కలిపి చేసిన ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని చూసేద్దాం. పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలంటే అది టేస్టీగా ఉండాలి. అందుకే ఈరోజు మనం క్రిస్పీ, టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అయిన ఓట్స్ కట్లెట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ ని కాంప్రమైజ్ అవ్వకుండా హెల్దీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఉడికించిన ఆలుగడ్డని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లా చేసి వేసుకోవాలి. దీనిలోనే 2 క్యారెట్స్ ని తురిమి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు ఇవన్నీ మంచిగా వెజిటేబుల్స్ కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ఓట్స్ తీసుకొని వాటిని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ ని ఈ వెజిటేబుల్స్ లో వేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ గా ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దానికి తగినట్లుగా ఓట్స్ పౌడర్ ని మీకు ఇంకొంచెం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని వాటిని కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కట్లెట్స్ లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మందంగా ఉండేటటువంటి ఏదైనా ఒక ప్యాన్ ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి కట్లెట్స్ ని పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకవైపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసి సెకండ్ వైపుకి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా మనకి ఓట్స్ కట్లెట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.